అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఒక స్పెషల్ రిక్వెస్ట్ తోటి ఈ స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం. ప్రతిరోజు ఎంతోమంది తల్లిదండ్రుల్ని మెడబట్టుకొని గెంటేస్తున్నారు. పరిస్థితులు ఏదైనా సరే వాళ్ళని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. చాతగాని ఈ వయసులో వాళ్ళు రోడ్ల మీదే మరణిస్తున్నారు. కొంతమంది అయితే మన కళ్ళ ముందే ప్రతి సర్కిల్లో భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. ఇవన్నీ చూశాక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది అయితే తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. జీవితం అంతా పిల్ల పాపలతోటి, కొడుకు కోడళ్ళతోటి సంతోషంగా గడిపిన వీళ్ళు చివరి రోజుల్లో ఎందుకు ఈ నరకయాతన అనుభవించాలి? ఈ వయసులో వీళ్ళకి నరకం అవసరమా? అవన్నీ చూసిన తర్వాతే మా టీం అంతా ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్ ఒక ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేసింది. జనగామ జిల్లా రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని మనం ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్కి సెలెక్ట్ చేసాం. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న ఈ స్థలంలోనే మనం ఆశ్రమం కట్టబోతున్నాం. ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ ప్లేస్లో నిలబడి, ఈ కొండల మధ్యలో నిలబడి ఏం సాధిస్తాడని అనకండి. మీరు తలుచుకొని ఒక్క షేర్ చేసినా, ఒక్క 100 రూపాయలు సాయం చేసినా మనం అద్భుతాలు సృష్టించగలం. కులమతాలకి అతీతంగా, భేదభావాలకి అతీతంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేయబోతున్నాం. ఇది మీది, నాది కూడా కాదు, మనందరిది. ఇదంతా కార్యరూపం దాల్చాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. కలెక్ట్ అయిన 3-4 లక్షలు దీనికి సరిపోదు. మీరందరూ తలుచుకుంటే డెఫినెట్గా మనం సాధించగలం. మనకి ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇంకొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో కలిపి 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళందరి దాకా ఈ వీడియో షేర్ అవ్వకపోవచ్చు, కానీ మీరు చేయాల్సింది, మీరు వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి, స్నేహితులకి, మీ ఫోన్ కాంటాక్ట్లో ఉన్న ప్రతి కాంటాక్ట్కి ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే మనం ఇది సాధించగలం. స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్కి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు చేసే 100 రూపాయలు ఒక పెద్ద ఆదర్శవంతంగా నిర్మించబోతున్న ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్కి కార్యరూపం దాల్చుతుంది. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిట్లో వాట్సాప్ నంబర్లో ప్రతి కాంటాక్ట్కి వీడియోని షేర్ చేయండి. మరందరం ఒక్కటైతే, మీరందరూ తలుచుకుంటే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించవచ్చు. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూద్దాం. మ్యాక్సిమం ఐటమ్స్లో మనం మిర్చి బజ్జీ, సమోసా, చికెన్ రోల్స్, ఇంకా చికెన్ స్టిక్స్ కూడా చేస్తున్నాం. దీంట్లో డీటెయిల్గా మనం మిర్చి బజ్జీ రెసిపీ చూసి మిగతా అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసేసి ఇఫ్తార్ టైం వరకు మనం సర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవన్నీ ఐటమ్స్ని నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఎలా చేస్తామో చూద్దాం, పదండి. ఈరోజు మనం యాక్చువల్గా ఏదైతే రంజాన్ స్పెషల్ రెసిపీస్ చేస్తున్నాం, స్నాక్స్ రెసిపీస్, దాంట్లో ముందుగా మనం మిర్చి బజ్జీ చేస్తున్నాం. దీని ఎడ్జ్ ఒకసారి కట్ చేసేసి చిన్నగా కత్తితో ఒక చిన్న ఘాటు పెట్టుకుందాం. ఇలాగే అన్ని మిరపకాయలు చేశాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పచ్చిమిర్చీలు అన్నిటిని మనం ఏదైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నామో వాటి తర్వాత దాని బ్యాటర్ ప్రిపరేషన్ కోసం ముందుగా దీంట్లో మనం శనగపిండి యాడ్ చేద్దాం. ఇదే పిండిలోకి మనం ఉప్పు యాడ్ చేద్దాం తగినంత. ఇదే ఉప్పులోకి మనం కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. బేకింగ్ పౌడర్, వీటన్నింటితో పాటు దీంట్లోనే వోమా కూడా యాడ్ చేద్దాం. ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ యాడ్ చేశాక దీంట్లోనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పల్చటి పిండిని చాలా ఫ్రీ ఫ్లో ఉండేలాగా మిక్స్ చేద్దాం.
పిండి మిక్స్ చేసేటప్పుడు యాక్చువల్గా మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సరిగ్గా మిక్స్ చేయకపోతే ఓ బాల్స్ లాగా ఫామ్ అవుతుంది. బాల్స్ లాగా ఫామ్ అవ్వకుండా కంటిన్యూస్గా వాటర్ యాడ్ చేస్తున్నప్పుడే కొంచెం కొంచెంగా మిక్స్ చేసేయాలి. మనం కలుపుకున్న పిండి యాక్చువల్గా ఇట్లా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇట్లా చేతిలోకి తీసుకుంటే జారిపోవాలి ఇట్లా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా అయినట్టు. యాక్చువల్గా ఈ మిరపకాయకి ఇదే ఆయిల్లో డైరెక్ట్ వేయగానే మిర్చి బజ్జీ అయిపోతుంది. ఆ ప్రాసెస్ చూద్దాం. బిస్మిల్లాహిర్ ఓకే. పర్ఫెక్ట్ సమోసా.
నెక్స్ట్ చికెన్ రోల్స్. బిస్మిల్లా. बोथ साइड्स क्लोज कर देंगे. परफेक्ट. ఏదైతే మొదట్లో నవాబ్స్ కిచెన్ టీమ్ మొట్టమొదటి ఛానల్ ఉందో అది ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. చాలామంది అది చూసి నవాబ్స్ కిచెన్ క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు. యాక్చువల్గా వెంటనే మనం నవాబ్స్ కిచెన్ అఫీషియల్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. రీచ్ తక్కువగా ఉండడం వల్ల మీ అందరి దగ్గరికి వీడియోస్ చేరలేకపోతున్నాయి. దానికి మీరు చేయాల్సిందల్లా మీ బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. మాకెంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుండి ఇదే ఛానల్లో మనం వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాం. ఇలాంటి పిల్లలకి, పేదవాళ్ళకి ఏదైనా సాయం చేయాలని మీకు అనిపిస్తే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనం అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ.